లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. 49వ వచనంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కాలం పలానా రోజని బైబిల్లో లేదు, కానీ వచ్చిన కాలం ఈ కాలంలో ఈ భూమి మీదకి వచ్చాడని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ భయంకరమైన చలికాలంలోనే అరణ్యంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులకి దేవదూత రావటం, వాళ్ళతో మాట్లాడటం, ఈ విషయాన్ని మీరు వెళ్ళి ప్రజలతో చెప్పండి అని దేవదూత చెప్పటం లూకా సువార్తలో మనం చూసాం. ఏమనుంది అక్కడ? దేవదూతలు భయంకరమైనటువంటి చలికాలంలోనే అరణ్యంలో గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నారంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మన వాళ్ళు అనుకోవచ్చు, మేము పండగ చేసుకోలేకపోతున్నాం, క్రిస్మస్ పండగ చేసుకోలేకపోతున్నాం, పలానా రోజు పుట్టాడని బైబిల్లో లేదు గనక వద్దంటున్నావే, కానీ ఈ నెలలో యేసుప్రభు పుట్టాడని మాత్రం సంతోషంగా ఉండండి. నేను మిమ్మల్ని ఆటంకపరచటం లేదు, ఇబ్బంది పెట్టడం లేదు. పుట్టాడు ఆయన. యేసుప్రభు పుట్టడం 100% సత్యం. ఆ పుట్టడం కూడా దేవదూత చలికాలంలో మంట కాసుకుంటుండగా దేవదూత ప్రత్యక్షమై గొల్లలతో చెప్తుంది, చలికాలం కనుక పుట్టాడు. పుట్టలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే చరిత్రలో శకపురుషుడయ్యాడు, కాలానికి మధ్యవర్తి అయ్యాడు. పుట్టిన సాక్ష్యాధారాలు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నాయి. ఆయన పుట్టిన రోజు, ఆయన పుట్టిన ఊరు, ఆయనతో ఉన్న సమకాలికులు, ఆయన ఉన్నప్పుడు ఉన్న మరి భూసంబంధమైనటువంటి ఆధారాలు, ఇవన్నీ ఉన్న యేసుప్రభు పుట్టడానికి బలమైన కారణాలు. పుట్టలేదు అనడం తప్పే, పలానా రోజే పుట్టాడు అనడం కూడా తప్పే. కనుక మీరు ఈ నెలంతా దేవుడు పుట్టాడని ఆనందించండి, తప్పేం లేదు. మన యేసు పుట్టాడన్నది మనకు ఆనందం కదా, మనకు ఆనందం. అందుకే చాలామంది క్రైస్తవులు ఒక చక్కటి నియమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. క్రిస్మస్ రోజులు డిసెంబరు 1వ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయి. ప్రపంచ దేశాల్లో అందరూ కూడా వాళ్ళు డిసెంబర్ 1కే స్టార్స్ కడతారు, ఇంటి ముందు చిన్న చిన్న రంగు లైట్లు వెలిగించుకుంటారు, ఒక సర్వే మొక్కను పాతి దాని నిండా లైట్లు పెడతారు. 1వ తారీఖు నుంచి
డిసెంబర్ 1వ తారీఖు నుంచి అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా హ్యాపీ క్రిస్మస్ బోర్డులు తగిలించుకుంటారు 1వ తారీఖు నుంచే. అందరూ చెప్పుకుంటారు విష్ హ్యాపీ క్రిస్మస్ అని. యేసు ప్రభు పుట్టాడు, వెరీ గుడ్, సంతోషం, హ్యాపీ. మేము హ్యాపీ. యేసు ప్రభు పుట్టాడని మేమేమి ఆడటం లేదు, సంతోషపడుతున్నాం. కనుక ఆ గొల్లలుకి ఆ రాత్రి దేవదూతలు వచ్చి ఏమంటున్నాయి, మీదని ఎవరెవరు వచ్చారో ఉంటుంది. 2వ వచనం, ఆ దేశములో కొందరు బెత్లెహేము యెరూషలేము దేశం, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా గొర్రెలను ప్రభువు దూత వాళ్ళ దగ్గరికి వచ్చింది. ప్రభువు మహిమ వాళ్ళ చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అంటే భయపడిరి. అప్పుడేమంటుందో దేవదూత, ఆ దూత భయపడకుడి, ప్రజలు అందరికీ కలుగబోవు, మానవ ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు చెబుతున్నాను. దావీదు పట్టణమందు యెరూషలేములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అసలు పుట్టిందే మన కోసం. మనం ఆనందంగా ఉండవా? ఈయన ప్రభువైన క్రీస్తు. యేసు అనడం లేదేంటి? క్రీస్తు అంటే రాజు అని అర్థం, యేసు అంటే రక్షకుడు అని అర్థం. చూసారా, మాటలో తేడా కూడా జాగ్రత్తగా చూడాలి. మీ కొరకు క్రీస్తు పుట్టి ఉన్నాడు రాజుగా. యేసు రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు, సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు. కానీ మీకు రాజు పరిపాలించడానికి వచ్చాడు. రాజు పరిపాలించడానికి వస్తాడు, యేసు రక్షించడానికి వస్తాడు. అంటే రక్షించడానికి పరిపాలించడానికి. యేసు క్రీస్తు, యేసు. యేసు క్రీస్తు అంటే రక్షించటానికి, పాలించటానికి వచ్చినవాడే. క్రీస్తు యేసు అంటే పరిపాలించడానికి, రక్షించడానికి. మనల్ని ఎప్పుడూ రక్షించాలి కదండి. మనం ఎప్పుడూ పాపం చేస్తూనే ఉంటాం. రక్షణ కార్యక్రమం అనేది ఒకరోజు చేస్తే పోయేది కాదు. యేసు పుట్టాడని, నిన్ను రక్షించడానికి వచ్చాడని నువ్వు ఎప్పుడూ అనుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు నిన్ను రక్షించాలి నీ పాపాల నుండి. దేవుని పిల్లలారా, రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తుగా మిమ్మల్ని పరిపాలించడానికి ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన పరిపాలనలోనే మనం అంతా ఉన్నాం. ఆయన వచ్చి సుమారు
2025 సంవత్సరాలు అవుతున్నాయి ఆయన మనల్ని పరిపాలించటానికి, రక్షించటానికి వచ్చాడు. అలాంటి యేసు వచ్చిన తర్వాత నలభై 49 అధ్యాయంలో లూకా సువార్త 2:49 ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు, తల్లి తండ్రి వెతుకుతున్నారట. మరియమ్మ యోసేపులు వెతుకుతున్న తల్లిని తండ్రిని చూసి, మీరు ఎలా నన్ను వెతుకుచుండరి? అప్పటికి ఆయన వయస్సు 12 ఏళ్ళు. అప్పటికి ఆయన వయస్సు ఏంటి? 12 ఏళ్ళు. మీరు ఎలా నన్ను వెతుకుచుంటరి? నేను అమ్మా యోసేపు తండ్రి గురించి నేను చెప్పటం లేదు, పరలోకమందున నా తండ్రి కోసం చెప్తున్నాను. ఏమని? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? అంటే ప్రతి క్రైస్తవులైన పిల్లలు గల తల్లిదండ్రులు బాగా వినాలి. క్రైస్తవులైన పిల్లలు గల తల్లిదండ్రులు వాళ్ళతో ఏమంటున్నాడు? మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? అంటే మీ పిల్లలకు 12వ ఏడు వచ్చేసరికి అప్పటికే మీ పిల్లలు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుకు తండ్రి అయిన యెహోవా ఆయన పనుల మీద ఉండాలి. అంటే మీ పిల్లల్ని 12వ ఏటకు వచ్చేసరికే దేవుని పనిలో ఉండాలని పెంచాలి. అదండి పుట్టుకలోని పరమార్థం. యేసు పుట్టాడు, మాంసాలు వండుకుంటూ తినండి, నేనేం వద్దంటం లేదు. బూరెలు గారెలు వండుకుంటూ తినండి, నేను వద్దంటం లేదు. మీరు సంతోషించడానికే పుట్టాడు. చాలా 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 ఆనందంగా ఉండండి, నేను కాదన్ను. కానీ యేసు చెప్పిన ఒక టాప్ సీక్రెట్ చెప్తున్నాడు. యేసు తన తల్లితోని తన తండ్రితోని ఏమని చెప్తున్నాడు? మీరేలా నన్ను వెదకుచుంటిరి? మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? అంటే మీకు తెలియాలి ఇప్పటికే. భూమి మీద ఉన్న తల్లి తండ్రి అయిన మీ గురించి కాదు, మీ పని మీదకి రాలేదు నన్ను భూమి మీదకి. పరలోకపు తండ్రి నన్ను పంపించాడే పరలోకం నుంచి. ఎందుకు వచ్చారనుకుంటున్నారు? మీ పనులు చేయడానికి రాలేదు. తండ్రి నాకు అప్పగించిన ఎన్నో పనులున్నాయి. పుట్టినప్పటి నుంచి చివరకు నన్ను ప్రజలు సిలువలో చంపినంత వరకు ఇదంతా నా తండ్రి పని. స్వస్థతలు చేయటం, గుడ్డివారిని బాగు చేయటం,
కుంటివారిని నడవనివ్వటం, చనిపోయిన వారిని బ్రతికించటం, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచటం, ఇవన్నీ కూడా నా తండ్రి తన పిల్లల ఎడల, మీ ఎడల నేను జరిగించవలసిన పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు నేను చెయ్యాలని నా తండ్రి పంపించాడు అని మీకు తెలిసి ఉండాలి కదా. మళ్ళా నన్ను వెతుక్కుని ఎందుకు వచ్చారు? 3 రోజులు ప్రయాణమై వెళ్ళిపోయి. యెరూషలేము పండగకు వచ్చారు, అన్నీ చూసుకున్నారు, పండగ అంతా సందడి అనుభవించారు. వెళ్ళేటప్పుడు క్రీస్తుని గుర్తుపెట్టుకోలేదు. మేము మా అబ్బాయిని తీసుకొచ్చాము, మా అబ్బాయి ఉన్నాడా లేదా అని మర్చిపోయారు. క్రీస్తుని, యేసుని మర్చిపోయారు. 3 రోజులు వెళ్ళిపోయారు. ఏమంటున్నాడు చూడండి కిందని, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వెతుకుతున్నారు. 44 2వ అధ్యాయం లూకాసు వార్త 44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడు, వచ్చేస్తాడు అనుకొని ఒక రోజు ప్రయాణం అయిపోయారట. తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుతుండరి. ఆయన కనబడనందున ఆయనను వెతకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యన కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతకుచుంటిమని అతనితో చెప్పాను. ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? కనుక క్రైస్తవులైన తల్లిదండ్రులు 12వ ఏట వచ్చేసరికి మీ పిల్లలు మీరు ఎలా చూడాలి? మీ పిల్లల్ని మీరు ఎలా చూడాలని పెంచాలి చెప్పండి. వెళ్ళరా నాయన ఆడుకోనరా, ఇలాగేనండి మనం అంటాం పిల్లల్ని ఏమంటాం? ఆడుకోనరా అంటే వీళ్ళకి ఏమైనా బైబిల్ తెలుసా? క్రైస్తవుల గురించి అడుగుతున్నానండి. క్రైస్తవులు కానివారు అన్నారంటే అర్థం ఉంది. మన పిల్లలు ఎందుకు అలా పెంచాం? అందుకే వాడు పెద్దయ్యాక మనకు పాఠాలు బాగా నేర్పిస్తాడు. మన పిల్లలు ఎందుకు మన మాటలు వినరు? నేర్పించం కదా చిన్నప్పటి నుంచి నేర్పించే వాళ్ళని. వాళ్ళకి ఆడుకోమని చెప్తాం. ఆడుకోనాయన, బాగా ఆడుకోనరా. 12 ఏళ్ళు వచ్చేసరికి మీ పిల్లాడు బైబిల్ గురించిన సందర్భాలు పెద్దలతో మాట్లాడాలి. ఆశ్చర్యపోయారట వినేవాళ్ళందరూ. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞ ప్రత్యుత్తరము ఆయన జవాబులకు ఆశ్చర్యపోయారట. అదండి మీ పిల్లలు పెంచడం. చాలామంది వాళ్ళ పిల్లల్ని దేవుని సన్నిధికే తీసుకురారు. చాలామంది ఉన్నారులేండి ఇక్కడ. పెద్దోళ్ళే రారు, అది నెంబర్ 1 పొజిషన్. అది మిగతా రోజుల్లో పెద్దవాళ్ళే రారు దేవుని వాక్యాన్ని వినడానికి.
కారణాలేక ఉద్యోగం అంటారు, ఒంట్లో బాగాలేదంటారు, కడుపు నొప్పి అంటారు, తలనొప్పి అంటారు, పని ఉందంటారు. పెద్దాళ్ళకి అర్థం కాలేదు. ఇక చిన్నపిల్లలకి ఏమి నేర్పిస్తారు వాళ్ళు? పెద్దోళ్ళే ఏమి చేయలేనప్పుడు పిల్లలు ఏం చేస్తారు? తండ్రి ఏమి చేయుట చూచునో పిల్లలు అదే చేస్తారట. ఒరే ఒక సీసా బట్టరా, ఒక సిగరెట్ ప్యాకెట్ పిల్లలకి. మనోళ్ళు లేరంటారా? ఉంటారు, బయటికి దొరకరు. ఒరే ఒక మందు బాటిల్ను ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురా వచ్చినప్పుడు పిల్లల చేత అని ఆళ్ళు చూస్తుండగా నువ్వు చేసేదే తప్పు, నువ్వు చేసేదే తప్పు, నీ పిల్లలకి నేర్పిస్తావా? ఇదండి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే పాఠాలు, పాపపు పాఠాలు. పాపపు పాఠాలండి. అందుకే వాడు స్కూల్కి వెళ్తుంటాడు చిన్న మందు బాటిల్ పట్టుకొని. తెలుసా, మన పేపర్లోకి వచ్చింది ఆ న్యూస్. కండోములోను మత్తు సీసాలు చిన్న చిన్నవి, మరి ఆ సైజులు వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారో తెలీదు. స్కూల్ బ్యాగులో ఉన్నాయట, బడికి తీసుకెళ్ళిపోయారు బ్యాగులు వేసుకుని. ఇదండి మన పిల్లల పెంపకం. యేసు పెంపకం అలా జరగలేదండి. అందుకే ప్రాణం ఇచ్చాడు ఆయన. మన పెంపకంలో ప్రాణమేమో, ప్రాణం తీయటం చూపిస్తాం వాళ్ళకి. పిల్లలే చంపేసుకుంటున్నారండి, పిల్లలే చంపుకుంటున్నారు. రోజుకి అదే కదండి మనకు న్యూస్. దేవుని పిల్లలారా, దేవుడు పుట్టాడు అని ఆనందపడు, నేను కాదన్నాను. అలాగ పుట్టుకును పండగ చేసుకుంటూ ఉండకో, నీ బ్రతుకును పండించుకోవడానికి ప్రయత్నించు. నీ పుట్టుకను పండగ చేసుకోవడానికి సంతోషపడకు. నీ బ్రతుకును పండించుకోవటానికి దేవునిలో సంతోషించు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.